పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయా నా తండ్రి నాయన, నిజమే నాయన, వాక్యము శరీరధారిగా మా మధ్యకి వచ్చి అయా ఈ లోకంలో క్రైస్తవుడిగా ఏ రీతిగా జీవించాలో, దేవుని రాజ్యముగా, దేవుని సంఘముగా, దేవుని వధువుగా ఈ లోకంలో ఏ రీతిగా జీవించాలో మాకు నేర్పిన తండ్రి నీకు వందనాలు. ఏమున్నా లేకపోయినా నువ్వు ఉంటే చాలు డాడీ. అయా ఈ లోకంలో నాయన నిన్ను స్తుతించి, నేను మహింపరిచి, నేను ఘనపరిచే భాగ్యం మాకు దయచేయండి అయా. మా హృదయాలు నా తండ్రి ఏ స్వాదనలో కూడా కృంగిపోకూడదయ్యా. అద్భుతం జరిగించు ప్రభువా. నిన్ను నమ్ముకునే వారిని తలలా చేస్తాను కానీ తోకలా చేయనన్నావు. యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో ఇదిగో ఆ వాగ్దానం మా జీవితంలో నెరవేర్చబడునుగాక. ద్వితీయోపదేశ కాండం 28:14 ప్రకారం నేను నమ్ముకునే వారికి తలలా చేస్తున్నా నా ప్రభువా. నాయన అది జరిగించండి. నేను నమ్ముకునే వారికి నాయన ఎప్పుడు క్రింద స్థాయిలో ఉన్నాడు నాయన, హెచ్చు స్థాయిలో నువ్వు ఉంచుతానన్నావు ప్రభువా. తలలాగా ఉంచుతానన్నావు నాయన, పైవాడుగా ఉంచుతానన్నావు. అది జరగాల, జరిగించు ప్రభువా. నాయన ఆ రోజులు ఇదే ప్రభువా. అద్భుతం జరిగించు, నీ నామాన్ని మహింపచ్చు, నీ చిత్తం జరిగించు, నీ రాజ్యం కట్టు ప్రభువా. మా జీవితాలు అద్భుతాలు జరిగించు, నీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకోండి. ఇదిగో ఈ వాక్యం వింటుండగా ప్రభువా మా కళ్ళు తెరవండి ప్రభువా. నీ వాక్యం వైపు నాయన, ఆ వాక్యం ఒక కృప నాయన, నా తండ్రి నాయన, ఒక వాక్యంగా మా హృదయాల్లో నాటబడాలా. అద్భుతం జరిగించు, నీ నామాన్ని మహింపచ్చు, నీ చిత్తమే మా జీవితాల్లో జరిగించటకు కృప చూపించు. నీ యందు భయభక్తులు కలిగే జీవితం మనకు దయచేయమని చూస్తున్న వారికి నాయన, మాకును నాయన నీ యందు భయభక్తులు కలిగే జీవితం దయచేయమని నజరుడికి యేసు నామములో అడుగుచున్నాం మా యొక్క తండ్రి. ఆమేన్, ఆమేన్. స్నేహితులారా, గ్రేట్ ప్రివిలేజ్ అని చెప్పుకోవాలా. ఒక మాటలో చెప్పాలంటే, దేవుడు మనకి ఇచ్చిన ఈ యొక్క గొప్ప అవకాశం మరి చక్కగా వాడుతున్నాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. చెప్పాను కదండి, మరి ఈరోజు మరి ఒక పాస్టర్స్ మీటింగ్కి వెళ్ళడము, ఆ తర్వాత వేరే వాళ్ళు రావడం, వారికి బాప్తిసం కోసం మరి రక్షణ, మారు మనసు ఇవి లేకన్నా బాప్తిసం ఇవ్వకూడదు, సో వాటి కోసం క్లారిటీ ఇవ్వడం. అంతేకాదు, మరి బాప్తిసం తీసుకుంటామని వచ్చినప్పుడు వాళ్ళకి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ కోసం కూడా బోధించాను. ఎందుకంటే వాళ్ళు తండ్రిని నమ్మాలా, కుమారుడిని నమ్మాలా, కుమారుడిని యేసుక్రీస్తుని నమ్మాలా, పరిశుద్ధాత్మ దేవుడిని కూడా నమ్మాలా, ముగ్గురిని నమ్మాలా. త్రియేక దేవుడిని నమ్మినప్పుడే వారికి బాప్తిసం ఇవ్వాలి. సో వీటన్నిటి కోసం మాట్లాడతా ఇంత సమయం. ఓకే, ఎనీహావ్, ఇప్పుడు మనము ఒక మంచి టాపిక్ చూడబోతున్నాం. అదేందో తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట. కూడా వండర్ఫుల్ టాపిక్, రైట్? చాలా అద్భుతకరమైన మాట. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఏమొస్తుంది? జ్ఞానం వస్తుంది. సో ఈరోజు మనము విజ్డమ్ కోసం చూస్తున్నాం. విజ్డమ్, చాలామందికి జ్ఞానం కావాలా, జ్ఞానం కావాలా, జ్ఞానం కావాలా, ఓ నాకు జ్ఞానం కావాలా, జ్ఞానం కావాలని నువ్వు అడుగుతున్నావు. ఈరోజు రైట్ టైంలో రైట్ మెసేజ్ వింటున్నావు నువ్వు. యు ఆర్ రైట్ పర్సన్ ఇన్ ద రైట్ టైం. యు ఆర్ లిజనింగ్ రైట్ మెసేజ్. గాడ్ వాంట్ టు స్పీక్ విత్ యూ టుడే, రైట్ నౌ. He likes to be with you and also he want to speak with you. My friends, what is the fear of the Lord? What you are thinking about fear of the Lord? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే ఏంటి? జ్ఞానం కావాలి కదా. ఒకసారి సామెతలు మరి 9వ అధ్యాయము 10వ వచనం మనం చదువుతాం. సామెతలు 9వ అధ్యాయం 10వ వచనంలో ఈ రీతిగా ఉంది: యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలం. జ్ఞానానికి మూలం ఏందంట? జ్ఞానానికి మూలం ఏంటి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలం. నాకు జ్ఞానం కావాలని మీరు ప్రార్థన చేస్తున్నారా? రైట్ మెసేజ్ నీకోసమే. యు ఆర్ అ రైట్ పర్సన్, యు ఆర్ హియరింగ్ రైట్ మెసేజ్. స్కిప్ చేసి వెళ్ళిపోవద్దు, వినండి అంతే. జ్ఞానం కావాలని వింటున్నారా? నా సొంత మాటల్లో నేను ఈరోజు ఒక్కటి కూడా చెప్పని. చూడండి, దేవుని బైబిల్ నుంచి మరి దేవుడు ఏం మాట్లాడాలనుకుంటున్నారు అదే నాతో మరి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాటలే మీరు వింటారు. చూడండి, ఈరోజు చాలామంది జ్ఞానం కావాలంటున్నారు. కానీ దేవుని వాక్యం ఏమంటుంది? సామెతలు 9:10 ఏమంటుందంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము అంటుంది. జ్ఞానానికి మూలము ఏందంట? ఈ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట అంటే ఏంటి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట అంటే ఏంటి?
ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళకపోతే దేవుని యందు భయభక్తులు కలిగి లేము. ప్రతిరోజు ఆదివారం చర్చికి వెళ్ళాలా, సేవకుల మాట వినాలా, తల్లిదండ్రుల మాట వినాలా, అది చేయాలా, ఇది చేయాలా, అది చేయాలా, ఇది చేయాలా, ఇది చేయాలా, అది చేయాలా, అదేనా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట? ఆ తప్పు చేయకూడదు, ఈ తప్పు చేయకూడదు, అలాగా ఇలాగా, అదేనా మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట అని మీరు ఆలోచిస్తున్నారు? చర్చ్ క్లీన్ చేయాలి, లేకపోతే ఇది చేయాలి, అది చేయాలి, సేవకులకు సాకిరి కింద అన్ని సాకిరీలు చేసి పెట్టాలా, అదనే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట అని అనుకుంటున్నారు? కాదు. ఈరోజు వాక్యంతో మనం మాట్లాడతాం రండి. సామెతలు 8:9 ఉంటుంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట అంటే దాని యొక్క ఒరిజినల్ మీనింగ్ బైబిల్లో మీరు ఎక్కడైనా వెతకాలి అని అనుకుంటే సామెతలు 8:13 మీ కొరకు నేను చదువుతాను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, చెడుతనమును అసహించుకొనుటే. క్లియర్గా దొరికింది ఆన్సర్ మీకు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట అనే మాటకి రైట్ వర్డ్, రైట్ ఆన్సర్ మీకు దొరుకుతుందా? బైబిల్ నుంచి చెప్తున్నా. చాలామందికి మీరు వెళ్ళి అడిగారు అనుకోండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఏంటి? డైలీ ఆయన వాక్యం చదవాలా, డైలీ ఆయన ప్రార్థన చేయాలా, డైలీ చర్చికి వెళ్ళాలా, లేకపోతే సేవకుల మాట వినాలా, అది చేయాలా, ఇది చేయాలా, ఓహో ఎన్నెన్నో చెప్తారు. అదని సెకండరీ. బైబిల్ చదవాలా, వెరీ గుడ్. ప్రార్థన చేయాలా, వెరీ గుడ్. అట్ ద సేమ్ టైం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట అని అంటే వాటన్నిటికంటే ముందు దేవుని వాక్యం ఏం చెప్తుందో అది మనకు కావాలి. అదేందయ్యా అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, చెడుతనమును అసహించుకొనుటయే. సామెతలు 8:13 నేను చదువుతున్నాను. చెడుతనమును అసహించుకొనుటకి, అసహించుకోవాలంట, అసహించుకొనుటయే. చూడండి, చెడుతనమును అసహించుకొనుటయే, చెడుతనం అసహించుకోవాలా. ఇప్పుడు ఇంకొక ప్రశ్న వచ్చింది, చెడుతనం అంటే ఏంటి? వండరు కదా, చెడుతనం అంటే ఏంటి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట, చెడుతనం అసహించుకొనుటే. మరి చెడుతనం అంటే ఏంటి? వండర్ కదా. దానికి కూడా కిందన ఆన్సర్ ఉంది, ఎక్కడికి పరిగెట్టకండి. చెడుతనం అంటే ఓ 1 2 3 ABC అని చెప్పవసరం లేదు, దాని కిందనే ఉంది. చూద్దాం ఏమందయ్యా చెడుతనం అసహించుకొనుటే ఏంది అది? ఒకటి చూడండి, ఇక్కడ గర్వం, ఫ్రైడ్నెస్. యు షుడ్ హేట్ ఫ్రైడ్నెస్. హేట్ చేయాలి. ఏం చేయాలా? హేట్ చేయాలి. అసహించుకోవాలా. ఎలా అసహించుకోవాలా? ఎలా అసహించుకోవాలా? కొన్ని మనం చూస్తున్నప్పుడు చీ అంటాం, చూసావా? అలా అసహించుకోవాలా. మనం అసహించుకునేటప్పుడు ఎలా వస్తుంది? చీ అని అంటాం, చూసావా? అది రైట్ వర్డ్, అసహించుకోవడం. నసహించుకున్నటి, చెడుతనం నసహించుకున్నటి, అసహించుకోవాలంట. అంటే మొదటిది ఏంటి? గర్వపు జీవితం ఉందా? దేన్ని చూసి గర్వపడుతున్నా? ఏముందని గర్వం? మంచి జాబ్ ఉందనా, మంచి హోదా ఉందనా, నాకు భూములు ఉన్నాయి, డబ్బు ఉంది, ధనం ఉంది, హై క్యాస్ట్ అని గర్వమా? ఏముందని గర్వం? నీటి బుడగ వంటి జీవితము, నీటి బుడగ వంటిదో నీ జీవితం, అది ఏ క్షణాన ఎలా ఉండును ఎవరికి తెలియదు. ఆ పాట, పాత పాట నాకు రావట్లే. ఐ రియల్లీ లైక్ దట్ సాంగ్. ఏమున్నదని గర్వం? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట అంటే చెడుతనం అసహించుకున్నట్టుకే. ఆ చెడుతనం అంటే ఏంటి? ఆ చెడుతనం అంటే గర్వం అంట. గర్వపు జీవితం ఉందా? దేన్ని చూసి గర్వం? దేవుని చిత్తం చేయడానికి గర్వం. ఏమడ్డొస్తుంది దేవుని చిత్తం చేయడానికి, దేవుని పనులు చేయడానికి? గర్వపు జీవితం ఉంటే ఈరోజు మనం దాన్ని నాశనం చేయాలి, అసహించుకోవాలా. దేనికి గర్వం? చర్చిలో బాగా పాటలు పాడుతాను, నేనే లీడరు, చాలామందికి దొక్కేస్తాను. వాడు నాకన్నా బాగా పాడగలడా, వాడు నాకన్నా బాగా మెసేజ్ చెప్పగలడా, వాడు నాకన్నా బాగా ఇచ్చేయగలడా. అరే బాబు, తగ్గించుకో, మంచిది కాదు. తగ్గించుకో. నువ్వు హెచ్చింపబడాలి అంటే దేవుడు హెచ్చిస్తాడు, ఘనపరుస్తాడు, స్థిరపరుస్తాడు. టైం ఉంది ప్రతిదానికి. దెర్ ఈజ్ ఎ టైం ఫర్ ఎవ్రీథింగ్. నేను ఘనపరుస్తాడు దేవుడు. కానీ గర్వపు జీవితం ఉంటే ఈరోజే యేసుక్రీస్తు నామములో దాన్ని అసహించుకోవాలా. నువ్వు నేను తీసివేయని చెప్పట్లే. గర్వపు జీవితాన్ని ఏం చేయాలి?
గర్వం తీసివేయాల. రెండోది ఏంటో తెలుసా? అహంకారం. దేన్ని చూసి అహంకారం? దేన్ని చూసి అహంకారం? ఆ వీధిలో కొంతమంది నడుచుకుంటూ వెళ్తే, అమ్మో ఆ అమ్మాయ, బాబోయ్ ఆమె నోరులో నోరు పెట్టకూడదు, ఆమె బాబోయ్ ఆమె నోరులో నోరు పెట్టకూడదు బాబోయ్. ఎందుకు? అహంకారాన్ని జీవితాన్ని జీవిస్తారు వాళ్ళు. వారికి చూసి ప్రజలే భయపడిపోతారు. ఎవరు వాళ్ళతో స్నేహం చేయడానికి ఇష్టపడరు. అహంకార జీవితం ఏముంది? డబ్బు, డిగ్నిటీ, మనీ మేక్స్ మెనీ థింగ్స్ అన్నట్లుగా డిగ్నిటీ, ఈగో, ఏముందని గర్వం, ఏముందని అహంకారం. నీకు మంచి స్నేహితులు దొరుకుతారా? మంచివాడు వచ్చి స్నేహితులు చేస్తారా? నెమ్మదస్తులు నీతో వచ్చి స్నేహం చేస్తారా? నీలాగా గలగలలాడే వాళ్ళే వచ్చి నీతో స్నేహం చేస్తారు. వాళ్ళ కోసం వీళ్ళ కోసం గలగలగలగలగలలాడి ఉండేవారే అలాంటి అహంకారులే వచ్చి నీతో స్నేహం చేస్తారు. రౌడీ వాళ్ళతో ఎవరు వచ్చి చేస్తారు స్నేహం? రౌడీ వాళ్ళే వచ్చి చేస్తారు. దొంగలతో దొంగలే వచ్చి స్నేహం చేస్తారు. మంచి వాళ్ళు చేయగలరా? మంచి వాళ్ళు చేసిన వాళ్ళతో ఉండగలరా? 1 or 2 days, దట్స్ ఆల్. ఆఫ్టర్ దట్ దే లీవ్ దేర్ ఫ్రెండ్షిప్, దే విల్ హేట్ దేర్ ఫ్రెండ్షిప్. అహంకారం కలిగి ఉంటే 1-2 రోజులే. ఆ తర్వాత ఆ స్నేహాన్ని అసహించుకుని, బాబోయ్ ఆమె వద్దురు బాబు, ఆమె కంటి పడకూడదు. చాలాసార్లు మీరు కూడా అలా అనుకుని ఉంటారు, రైట్? ఎస్, ఇట్ ఈస్ ట్రూ. చాలాసార్లు మనము కొంతమందిని చూస్తాం, అమ్మో ఆ పాస్టర్ గారు, అమ్మో ఆయన కంటి కనబడదు, అమ్మో ఆయన బాబోయ్ ఆయన నోరులో నోరు పెట్టుకోకూడదు, అమ్మ ఆమె నోరులో నోరు పెట్టకూడదు, ఆమెకు కనిపించకూడదు, వెళ్ళిపోతారు. అహంకార జీవితం వద్దు, దేవునికి ఇష్టం ఉండదంట. గర్వపు జీవితం, అహంకార జీవితం. మూడోది దుర్మార్గతనం. అన్యాయంగా నాకు అది కావాలా, అన్యాయంగా నాకు ఇది కావాలా, భూములు, డబ్బు, అది కావాలా, ఇది కావాలా, శరీరాశ, నేత్రాశ, జీవపటము కావాలా. దుర్మార్గ స్థితి కోసం ఏదైనా చేయడానికి ముందుకు వెళ్ళిపోతారు. సొంత ప్రజలకి ఏదంటే అదాన్ని. ఎలాంటి జీవితం జీవిస్తారంటే దుర్మార్గులు, అసలు వారి జీవితం అంతా కుళ్ళే. వారి వెనకతలు ఏముంటుందో తెలుసా? క్రూర మృగం ఉంటుంది, క్రూర దురాత్మ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తున్నారో వారికే తెలియదు. అలాంటి దరిద్రపు పనులన్నీ వాళ్ళు దుర్మార్గులు చేస్తారు. రౌడీజం, అది ఇది అనుకోని రౌడీజపు జీవితాన్ని జీవిస్తారు. ఇంకొకటి ఏంటంటే కుటిలమైన మాటలు. నాలుగోది కుటిలమైన మాటలు అంటే ఏంటి తెలుసా? వాళ్ళ అక్క వాళ్ళ కూతురు ఆడుతూ లేచిపోయి వెళ్ళిపోయిందటే, వాళ్ళ పిన్ని అలాగైపోయిందటే, వాళ్ళ అబ్బాయి ఇలా చేశాడా, ఓహో వాళ్ళ కుటుంబం అలాగైపోయిందా, వీళ్ళ కుటుంబం ఇలాగైపోయిందా. ఇదే ఎందుకు అవసరమా? టైం దొరికితే చక్కగా దేవుని ప్రార్థన చేసుకోకూడదు? టైం దొరికితే చక్కగా వంటలు నేర్చుకోకూడదు ఇంట్లో? టైం దొరికితే ఇంకా పిల్లలతో స్పెండ్ చేయకూడదు? టైం దొరికితే ఇంకా ఏదో మంచి పనులు చేయొచ్చు కదా? టైం దొరికితే చాలు. వాళ్ళ అక్క అల్లాడితో నాడు లేచిపోయాడట, అమ్మ అల్లాడితో నాడు వెళ్ళిపోయాడటే, అల్లదేదో అయిపోయిందట, వాళ్ళ కుటుంబం వల్ల అల్లాడలాగా వీళ్ళలాగా అదే పని. మగోళ్ళకి అల్ల రాజకీయ నాయకుడిలాగా, ఈ రాజకీయ ఆడలా పరిపాలిస్తున్నాడు, ఈడిలా పరిపాలిస్తున్నాడు, ఈ సమావేశాల్లో పెడితే వీళ్ళే ముందు ఉంటారు. అలా మాట్లాడుకొని సమయాన్ని వేస్ట్ చేసుకుని కుటిలమైన మాటలన్నీ పలుకుతూ ఉంటారు. దేవుడు ఏమంటున్నాడు? వీటన్నిటికీ నాకు అసహ్యములు అని అంటున్నాడు. చూడండి ఏమంటున్నాడు? అసహ్యపడుతున్నాడు. చెడుతనం నిస్సహించుటికి. చెడుతనం అంటే ఈ 4 వస్తున్నాయి: గర్వం, అహంకారం, దుర్మార్గత, అంతేకాదు కుటిలమైన మాటలు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట అంటే ఏంటి? చెడుతనమును అసహించుకొనుటే. చెడుతనం అంటే ఏంటి? గర్వం, అహంకారం, దుర్మార్గతనం, కుటిలమైన మాటలు. ఇవి ఉన్నాయా? ఈ 4 things చెక్ చేసుకో. చెక్ ఇట్ right now. You need to check your heart. If prideness is there, please hate that prideness, because God hates that prideness. ఈరోజే అహంకారపు జీవితం, దుర్మార్గత, రౌడీజం, తర్వాత కుటిలమైన మాటలు, పర్ష్యూవర్ స్పీచ్ అని ఉంటుంది. అవి ఉంటే తీసివేయాలి. ఈరోజు నీకు జ్ఞానం కావాలా? దేవుని జ్ఞానం కావాలా? ఈరోజు నువ్వు తీసుకోవాల్సినవి ఇవి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాను అని అనుకుంటే ఈ థింగ్స్ నీలో కనబడకూడదు. అంతే.
దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట అంటే ఏది ఒరిజినల్ మీనింగ్? నా మాటలు చెప్పలేదు, నా సొంత ఆలోచనలు చెప్పలేదు, నా సొంత మనసులో నా హృదయంలో నుంచి వచ్చే మాటలు నేను చెప్పలేదు, బైబిల్ నుంచి చెప్తున్నాను. దేవుని యందు భయభక్తులు చూడండి, ఇక్కడ సామెతలు 8:13 ఏముంది? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకునుటయే. చెడుతనం అంటే ఏంటి? గర్వం, అహంకారం, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. ఇవన్నీ తీసివేస్తే దేవుడు ఏం చేస్తాడు? ఆలోచన చెప్పుటియు లెస్సైన జ్ఞానము నిచ్చుటియు నా వశము. మనుషుల వల్ల కాదు. టీచర్స్ ఉన్నారు, వాళ్ళు టీచ్ చేస్తారు, అంతవరకే. కానీ వారిని కూడా సృష్టించిన సృష్టికర్త మాత్రమే నీకు నిజమైన జ్ఞానాన్ని, లెస్సైన జ్ఞానం ఆయన మాత్రమే ఇవ్వగలడు. ఆయన ఈరోజు మీ జీవితంలో అలాంటిది ఏదైనా ఉందా? తీసివేయమని అడగాల, తీసివేయమని అడగండి. గర్వపు జీవితం అసహించుకో, అహంకార జీవితమును అసహించుకోను, దుర్మార్గపు జీవితము అసహించుకో, కుటిలమైన మాటలు తీసివేయి. వాటి వైపు పరిగెట్టకు. వాటి వైపు పరిగెట్టిన ఎడల దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు ఉండలేవు, చెడుతనం అసహించుకోలేవు, దేవుని జ్ఞానం నీకు దొరకదు. దేవుని జ్ఞానం కావాలి అని అంటే ఈరోజు నువ్వు చేయవలసింది మరి ఈ 4 థింగ్స్ని నువ్వు హేట్ చేయాలా. గర్వము, అహంకారము, దుర్మార్గత, అంతేకాదు కుటిలమైన మాటలు దేవునికి ఇష్టం ఉండదు, అది మన జీవితాల్లో కూడా ఉండకూడదు. తర్వాత నిజమైన జ్ఞానం అంటే ఏంటో ఈరోజు మనము చూడబోతున్నాం. యాకోబు 3వ అధ్యాయము మరి 13వ వచనం నుంచి మనం చదువుదాం. యాకోబు సువార్త 3వ అధ్యాయము 13 నుంచి నేను మీ కొరకు చదువుతాను. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై, తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. చూడండి, జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన. మన ప్రవర్తన వల్ల మనకు తెలుస్తుంది అతని జ్ఞాన కాదా. చాలామంది లబలబ పేరుతూ ఉంటాడు, జ్ఞాని మౌనంగా ఉంటాడు. క్రియలు బట్టి అర్థమైపోతాయి. కొంతమంది అసలు ఆ టైంలో ఎటువంటి తగు ఉండదు, కానీ కొండిగాడు దూరి ఏం చేస్తాడు? ఎలాగైనా దానికి ఒక జగడం పెట్టే రీతిలోకి మార్చేస్తాడు, తగువులోకి మార్చేస్తాడు. అక్కడ ఒక పెద్ద ప్రళయాన్ని సృష్టిస్తాడు. మనకు అర్థమైపోద్ది వాడు ఎవడనేది కదండి. జ్ఞానవంతులు ఏం చేస్తారు? నెమ్మది కలిగిస్తారు ఆ టీం ఈ టీంకి, లేదా అలా పర్లేదులా అలా చేయకూడదు, తప్పు అలాంటి మాటలు తీసుకొచ్చి సమాధానాన్ని తీసుకొస్తారు జ్ఞానవంతులు. ఇంకా చూడండి, తన యొక్క క్రియలు చెప్తాయంట, తన క్రియలను కనపరచును. క్రియల ద్వారా తెలుస్తాయి జ్ఞానం. జ్ఞానం అంటే ఏదో ఒక ఆలోచన కాదు, జ్ఞానం అంటే ఏదో ఒక వస్తువు కాదు, జ్ఞానం అంటే ఇంకా ఏదో 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 కాదు. కానీ జ్ఞానం అంటే క్రియల మీద ఆధారపడి ఉంది, మన ప్రవర్తనలో ఆధారపడి ఉంటుంది. దాన్ని బట్టే మనకు అర్థమైపోద్ది అందులో జ్ఞానం ఉందా లేదా. అయితే మీ హృదయంలో సహింపనవి మత్సరమును వివాదమును తర్వాత ఉంచుకొని వారైతే అతిశయ పడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధం ఆడవద్దు. ఇవన్నీ కూడా చెడ్డ క్యారెక్టర్స్ కలిగిన వాళ్ళకి. 15వ వచనం చూద్దాం. 15వ వచనంలో ఉంది ఈ జ్ఞానము. 15వ వచనంలో ఉంది, ఒక జ్ఞానం కోసం చెప్తున్నాను. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక. 15వ వచనంలో స్పష్టంగా ఉంది, ఈ జ్ఞానము పైనుండి వచ్చింది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దెయ్యముల జ్ఞానము వంటిదై ఉన్నది. ఒక జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం అంట ఎలా ఉంటుందో తెలుసా? ఆ జ్ఞానాన్ని ఫాలో చేసే వాళ్ళు ఎలా ఉంటారు ఏంటి అనేది మనం క్లియర్గా చూసుకుందాం. ఏమయ్యా అనంటే పైనుండి దిగి వచ్చింది కాదు. ఇంకొకటి ఏంటంటే భూ సంబంధమైనది మరియు ప్రకృతి సంబంధమైనది. ఇంకా ఏంటి? దెయ్యముల జ్ఞానము వంటిదైన ఉన్నది. ఆ జ్ఞానం ఎలాగుంటుంది అంటే 16వ వచనంలో దాని జ్ఞానానికి ఇది ఇచ్చాడు ఎక్స్ప్లెనేషన్. చూడండి, అనగా మత్సరం అంటే చూడలేకపోయితనం. ఎవరైనా పచ్చగా ఉంటే చూడలేరు అని అంటారు కదా, ఊత మాట కింద అంటారు.
అరే మనం పచ్చగా ఉంటే వేరే వాళ్ళు చూడలేరు. అరే ఏదైనా ఒక కుటుంబం పచ్చగా ఉంటే, అంటే పచ్చగా ఉండడం మీన్స్ అభివృద్ధి, కష్టపడి చక్కగా అభివృద్ధి చెందుతూ ఉంటే అలాంటి వారికి చూడలేని స్థానం, ఉరుకుతనం. కష్టపడి సంపాదించుకుంటున్నారు, వాళ్ళు కొనుక్కుంటున్నారు, ఫ్రిడ్జ్ కొన్నారు, వాషింగ్ మిషన్ కొన్నారు, వెరీ గుడ్. బీరువా కొన్నారు, వెరీ గుడ్. కారు కొన్నారు, వెరీ గుడ్. ఇల్లు కొనుక్కున్నారు, వెరీ గుడ్. కష్టపడుతున్నారు, కొనుక్కుంటున్నారు, తప్పేముందప్పా దాంట్లో? కానీ కొంతమంది కళ్ళు, ఏదో అయిపోతుంది, ఏదో చేస్తారు, ఏదో 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 మత్సరం, ఒకడంటే ఒకడికి పడదు. ఈవెన్ రాజకీయ నాయకుల్లో కూడా చూసారా, వాడలాగా ఈడిలాగా ఎంత వాళ్ళ మీద నింద, వీళ్ళ మీద నింద, వీళ్ళ మీద వాళ్ళ మీద నిందలు వేసుకొని అది చేసుకునే జీవితమే మత్సర జీవితం. మత్సరంతో కూడిన జీవితం. తర్వాత వివాదములు ఎలా జరుగుతుంటాయి? వివాదములు పెట్టేస్తారు. ఏ జ్ఞానం అది? ఈ జ్ఞానం ఎవరికి సంబంధించిన జ్ఞానము? పైనుండి వచ్చింది కాదు, భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దెయ్యముల జ్ఞానం అంట. దెయ్యముల జ్ఞానం ఏం చేస్తుంది? మత్సరం పడుతుంది, వివాదములు తీసుకొస్తుంది, జగడం, వాళ్ళకి వీళ్ళకి తగులు పెట్టేస్తుంది, సొంత ఇంట్లోనే తగులు పెట్టేస్తుంది. ఊరికనే అలాగా ఇలాగా అసలు తగువే లేదు, ఒక మాటతో తీరిపోద్ది, ఒక మాటతో అయిపోతుంది, అయినా కూడా తగులు పెట్టేస్తారు ఏదో ఒక రకంగా. అలాగా ఓ అని చేసుకొని పెద్ద చేసేస్తారు తగుని. ఇలాంటి వాళ్ళు ఉన్నారు ఇంట్లో, ఎక్కడో లేరు, సమాజంలోనూ ఉన్నారు. ఓకే, సమాజంలో ఉన్నారు, రైటే. ఇంట్లోనే ఉంటారు, చాలామంది ఇంట్లోనే ఉంటారు. ఏం చేస్తారు? వివాదాలు పెట్టేస్తారు. తర్వాత ఏమొచ్చి ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యములను ఉండును. ఏవో ఉంటాయట? అల్లరియు ప్రతి నీచ కార్యము, ఇంకా దరిద్రపు జీవితం అని చెప్పచ్చు. ఈవిల్ బిహేవియర్ అని ఉంది ఇంగ్లీష్లో ఏముంది? ఎవ్రీ ఈవిల్ బిహేవియర్. ఎన్ఐవి కేజీవి అని చూస్తే మీకు తెలుస్తుంది. ఈవిల్ బిహేవియర్ ఉంది. అల్లర దేవునికి ఇష్టమైనది కాదు. అర్థమైంది కదా? అల్లరా దేవునికి ఇష్టమైనది కాదు. ఇవన్నీ కూడా జ్ఞానవంతుడు. ఏ జ్ఞానం అది? భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దెయ్యముల జ్ఞానం కలిగిన వారికి ఏమో ఉంటాయి? మత్సరము ఒకటోది, రెండోది వివాదములు పెడుతూ ఉంటారు, మూడోది అల్లరి పెడుతూ ఉంటారు, ఎప్పటికప్పుడు అల్లరా. ఇంకా ప్రతి నీచ కార్యము, నాలుగోది ఏంటి? ప్రతి నీచ కార్యములు చేసేవారే దెయ్యముల జ్ఞానం కలిగిన వాళ్ళు, ఈ ప్రకృతి జ్ఞానం కలిగిన వాళ్ళు, ఈ భూ సంబంధమైన జ్ఞానం కలిగిన వాళ్ళు. ఇది నీలో ఉంటే నీ జ్ఞానం ఏమై ఉన్నది? ప్రకృతి సంబంధమైన జ్ఞానం కలిగి ఉన్నావు. నువ్వు అర్థం చేసుకోవాలి వెంటనే. నీలోని కానీ మత్సరం ఎక్కువ వస్తుందా? నీ హృదయంలో ఎవరిని చూడలేకపోతున్నావా? నీ సొంత తల్లిదండ్రులు, నీ సొంత అన్నిని, నీ సొంత అక్కని, లేదా నీ పక్కన నీ ఇంటి వారిని చూడలేకపోతున్నావా? వారికి వీరికి చూడలేకపోతున్నావా? వారు బాగుపడుతుంది చూడలేకపోతున్నావా? మత్సరం నీలో ఉందా? వెంటనే చెక్ చేసుకో, దాన్ని అసహించుకో, దాన్ని తీసేయి. మత్సరం మంచిది కాదు. వివాదములు, ఆ జ్ఞానం కూడా మంచిది కాదు. వాళ్ళకి వీళ్ళకి తగులు పెట్టి, వాళ్ళకి వీళ్ళకి ఇచ్చేసేసి వద్దామా, ఆ జ్ఞానం మంచిది కాదు, అది వదిలిపెట్టాయి. తర్వాత నీచ, మరి అల్లరికి కర్త కాడు మన దేవుడు. ఆయన క్లియర్గా చెప్పేస్తున్నాడు. సో అల్లరి మనకొద్దు, అల్లరి జీవితం మనకొద్దు, అల్లరితో కూడిన జీవితం మనకొద్దు. ఇంకొకటి ఏంటంటే నీచ కార్యములు చేసే బుద్ధే మనకొద్దు. ఆ నీచ కార్యముల వల్ల ఏంటి రాదు, తీసి పడేయాలి. దరిద్రం, అది దారిద్రత తీసుకొస్తుంది. నీచ కార్యములు ఒకటి కాదు, రెండు కాదు. నీచ కార్యములు అంటే మీకు బాగా తెలుసు. ఈవిల్ బిహేవియర్, చెడ్డ ప్రవర్తన, చెడ్డ క్రియలు, ఒకటి కాదు చెప్పుకోవాలి, చాలా ఉన్నాయి, మీకు బాగా తెలుసు. అలాంటి వేదన ఉంటే చెక్ చేసుకొని యేసయ్య దగ్గర ఒప్పుకోవాలి. ఎవరు పర్ఫెక్ట్ కాదు, కానీ ప్రతిదీ దేవుని దగ్గర ఒప్పుకోవాలి. నిన్న నైట్ నేను ప్రేయర్ చేస్తున్నప్పుడు ఎగ్జాక్ట్గా నేను దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక పాపం నాకు గుర్తుకొచ్చింది. నాకు అది ఎప్పుడో చేశాను, అసలు అది మర్చిపోయాను నేను. ఆ పాపం నాకు గుర్తుకొచ్చింది. అప్పుడు అలాగా నాకు కళ్ళ ముందు ఆ పాపం వచ్చింది, అలా కనిపిస్తున్నప్పుడు నేను వెంటనే ఒప్పుకున్నాయా, క్షమించు డాడీ, నన్ను క్షమించు డాడీ, నన్ను క్షమించాయా, ఒప్పుకున్నా. ఎందుకంటే యేసయ్యకి మాత్రమే మంచి గుణం ఏంటో తెలుసా? క్షమించే గుణం ఉంది ఆయనకి, ఇంకెవరికి లేదు. రక్షణ పొంది కూడా చాలాసార్లు పడిపోతుంటాం శోధనలో, కానీ
క్షమించే గుణము ఎవరికి లేదు, యేసయ్యకి మాత్రమే ఉంది. చాలాసార్లు మన బెస్ట్ ఫ్రెండ్స్ మమ్మల్ని క్షమించారు. చాలాసార్లు మన సొంత తల్లి, మన సొంత తండ్రి క్షమించడానికి ముందుకు రాదు, కానీ యేసయ్య మాత్రం క్షమిస్తాడు. అది రక్షణ పోరాటం, ప్రతిరోజు జరగవలసింది. ఇవేగునుంటే ఒప్పుకో. ఈ జ్ఞానము ప్రకృతి సంబంధమైనది, ఈ జ్ఞానము భూ సంబంధమైనది, దెయ్యము సంబంధమైనది. ఆ జ్ఞానం తీసివేసి ఇప్పుడు రియల్ జ్ఞానం కోసం మాట్లాడదాం. 17వ వచనం. ఈ జ్ఞానం చర్చికి వింటున్న నీకి, నాకి, ఈ వీడియో చూస్తున్న నీకి, నాకి ఎంతో అవసరమైనది. లైవ్ చూస్తున్న మీకు, నాకు ఎంతో అవసరమైనది. ప్రతి పాస్టర్కి, అది అపోస్తలు అవని, పాస్టర్ అవని, ప్రవక్త అని, ఎవరవని, క్రైస్తవుడు అన్న ప్రతి ఒక్కరికి కావలసిన జ్ఞానం ఇది. ఏందయ్యా చూద్దాం 17వ వచనంలో. అయితే పైనుండి వచ్చు జ్ఞానం, పైనుండి వచ్చి జ్ఞానం, మొదటిది పైనుండి రాలే, పైనుండి వచ్చిన జ్ఞానం కాదు అని ఉంది 15వ వచనం నుంచి మీరు చూస్తే. కానీ ఈ 17వ వచనంలో ఏముంది? అది 15వ వచనం. సైతాని ప్రకృతి జ్ఞానం భూ సంబంధమైనది, దయ్యములైనది. కానీ ఈ 17వ వచనంలో క్లియర్గా రాసుంది పైనుండి వచ్చు జ్ఞానం, అంటే పరలోకము నుండి వచ్చు జ్ఞానం. మొదట పవిత్రమైనది. మొట్టమొదటి క్వాలిటీ పవిత్రమైనది, పరిశుద్ధమైన జీవితం, పరిశుద్ధమైనదంట, పవిత్రమైనది. తరువాత సమాధానకరమైనది. రెండోది ఏంటి? సమాధానకరమైన జీవితం. ఎవరితో ఏదో తప్పు జరిగింది, వెంటనే ఏం చేస్తారు? సమాధాన పడతారు. కొంతమంది అదే హృదయంలో ఉంచుకొని కుళ్ళు పెట్టుకుంటారు. అది మత్సరానికి వెళ్ళిపోయింది, మరి లోక జ్ఞానానికి వెళ్ళిపోయింది. కానీ మనం ఏం చేస్తాము? క్రైస్తవులైతే నిజంగా ఒకరిని క్షమిస్తేనే నీ పాపాలు క్షమిస్తాను అన్నాడు దేవుడు. నిన్ను వలె నీ పొరుగు వారిని క్షమించన్నాడు దేవుడు. అయ్యా, పరలోక ప్రార్థన చేసినప్పుడు మనం ఎలా చేస్తాం? మా పాపాలు క్షమించిన, మేము ఇతరులకి పాపాలు క్షమించినట్లు మా పాపాలు మీరు క్షమించని అడుగుతాం కదా. చూడండి, సమాధానకర్త ఆయన. సో మనము సమాధాన పడేవారుగా ఉండాలా. పవిత్రమైనది చెప్పాం కదా. మొదటిది పవిత్రమైనది, రెండోది సమాధానకరమైనది, మూడోది మృదువైనది. ప్రతి దానికి గోలు పెట్టుకోరు. మృదువైనదంట. మృదువత్వం మన జీవితంలో ఉండాలా. మృదువత్వం అంటే ఏంటి? ప్రతి దానికి గోలు పెట్టరు, హో 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 హా అనరు. ప్రతిదానికి అనరు. నిదానంగా ఆలోచిస్తారు. దేవుని చిత్తమా కాదా, వాక్యానుసారమా కాదా ఆలోచిస్తారు. కొంతమంది ప్రతి దానికి చక్ చక్ అనుకు తగు ఆడుకుంటూ ఉంటారు. ప్రతిదానికి కోపం అయిపోతారు. ప్రతిదానికి కోపం చూపిస్తూ ఉంటారు. సంతోషమే ఉండదు వారి మొక్కల్లో, సమాధానమే ఉండదు వారి మొక్కల్లో. స్నేహితులారా, అలా చేయొద్దు. మృదువైన జీవితం, కొద్దిగా ఏది సాఫ్ట్గా డీల్ చేయాలా. పిల్లలు కొంతమంది ఏదైనా చేస్తారు, వెంటనే వాళ్ళకి కొట్టి బాధేస్తారు. ఏముంది పిల్లల్లో? ఏముంది? ఆ వస్తువు కంటే విలువైన వాళ్ళు కాదా వాళ్ళు? ఆ వస్తువు కంటే విలువైన వాళ్ళు కాదా? అది చూడాలా. మృదువైన జీవితం మనం ఉండాలా. అలాగే సులభంగా లోబడింది దేవుని ఆజ్ఞలకి, దేవుని మాటకి, పెద్దవారికి, తల్లిదండ్రులకు లోబడాలా. సులువుగా లోబడేవారుగా ఉండాలా. కనికరంతో కూడింది, కనికరం కలిగి ఉండాలా. మన దేవుడు కనికర సంపూర్ణుడు, కనికరం కలిగిన దేవుడు, కనికరం కలిగి ఉండాలా. అంతేకాదు మంచి ఫలములతోనూ నిండుకొనినదై మంచి ఫలములు కలిగి ఉండాలా. ఉంటున్నారా? మంచి ఫలములు కలిగి ఉంటున్నారా? మంచి ఫలములు కలిగి ఉండాలా. స్నేహితులారా, మంచి ఫలములు అంటే ఏంటి? గలతియన్స్ 5:22 ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, ఆశా నిగ్రహం, ఇవన్నీ కూడా, విశ్వాసం, ఆశా నిగ్రహం, ఇవన్నీ వస్తాయి. 9 ఫలం ఉంది. ఆ ఫలం కావాలా, ఫలంతో నింపబడాలా. మంచి జ్ఞానం అంట. మంచి జ్ఞానంలో ఏవో ఉంటాయి? పవిత్రమైనది, ఒకటోది పవిత్రమైనది, సమాధానకరమైనది, మృదువైనది, సులభంగా లోబడినది, కనికరం కలిగినది, మంచి ఫలములు నిండుకొనిది, ఆ రీతిగా ఉన్నాయి. వీటన్నిటిని మనము పాటించే వారంగా ఉండాలి. ఇది నిజమైన జ్ఞానం. ఇవన్నీ మనం పొందుకోవాలా.
ఇవన్నీ మనం కలిగి ఉండాలా. ఇది మన జీవితంలో డే బై డే ఇంక్రీజ్ అవ్వాలా అని అంటే మనం ఏం చేయాలో తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగే జీవితం మనకు కావాలి. మనం చూసాం కదా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట అని అంటే ఏంటి? చెడుతనమును అసహించుకొనుటకి. చెడుతనమును అసహించుకొనుటకి. చెడుతనం అంటే ఏంటి? గర్వం, అహంకారం, దుర్మార్గత, కుటిలమైన మాటలు. వీటిని అసహించుకోవాలా. తర్వాత మనం ఏం చూసాం? పైనుండి వచ్చే జ్ఞానం కాదు, భూ సంబంధమైన జ్ఞానం, ప్రకృతి సంబంధమైన జ్ఞానం, దెయ్యముల జ్ఞానం. ఏం జ్ఞానం అది? అదేం చేస్తుంది? 4 థింగ్స్ దాంట్లో చూసాం. అల్లరియు, మత్సరమును, వివాదమును, అల్లరియు, నీచ కార్యములు. ఈ 4 థింగ్స్ మనం చూసాం. అది దెయ్యముల జ్ఞానం. మరి దేవుని యొక్క జ్ఞానం, పైనుండి వచ్చు జ్ఞానం 17వ వచనంలో మనం చూసాము. చర్చికి కావలసిన జ్ఞానం మనం చూసాము. అదేందయ్యా అని అంటే పవిత్రమైనది, సమాధానకరమైనది, మృదువైనది, సులభంగా లోబడినది, కనికరం కలిగినది, అలాగే మంచి ఫలములతో నిండుకొనిది. ఇది పైనుండి వచ్చు జ్ఞానం. ఇది మనలో ఉండవలసిన జ్ఞానం. స్నేహితులారా, ఈరోజు మరి దేవునికి అడుగుదమ్మా, అయ్యా డాడీ ఈరోజు నాతో మాట్లాడావు నాయన. ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ఒక నిమిషం దేవుల్లో మరి గడుపుతాం. పరిశుద్ధాత్మ దేవుడా, అయ్యా జ్ఞానం ఇవ్వండి ప్రభు. నీ జ్ఞానం లేక ఏ ప్రజలు నశించిపోతున్నారు డాడీ. నీ జ్ఞానం లేక ఏ ప్రభువా ప్రజలు నశించిపోతున్నారు. ఈ లోకంలో 2 రకాల జ్ఞానం మేము చూసాము. ఒక జ్ఞానము మత్సరంతో కూడినది, ఇంకొక జ్ఞానము నా తండ్రి నాయన అయా నా తండ్రి మీ నుంచి వచ్చింది. ఒకటి ప్రకృతి సంబంధమైనది. ప్రకృతి సంబంధమైనది దెయ్యముల జ్ఞానం అయితే, మత్సరము నాయన, అల్లరి, తగువులు, గొడవలు, ఇవే ప్రభువా చెడ్డ బిహేవియర్ ప్రభువా. వాటన్నిటిని మాలో ఉంటే తీసివేయండి. అంతేకాదు ప్రభు, అయా నాయన నీ యందు భయభక్తులు కలిగే జీవితం మాకు దయచేయండి. అయా నీ యందు భయభక్తులు కలిగే జీవితం మా జీవితంలో లేకపోతే మమ్మల్ని క్షమించండి. అయా చెడుతనం అసహించుకోవాలా ప్రభు. చెడుతనం అసహించుకోవాలా. యవ్వనస్తులుగా, పెద్దవారు, చిన్నవారుగా ఉంటున్నాం ప్రభు. మేము మనుషులం ప్రభు. ఎన్నోసార్లు నీకు వ్యతిరేకంగా మేము పాపం చేసాం. మమ్మల్ని క్షమించు డాడీ. మాలో గర్వం ఉంటే తీసివేయండి అయ్యా. పరిపూర్ణంగా మా ప్రాణాత్మ దేహాలు మీకు సమర్పించుకుంటున్నాం అయ్యా. మాలో గర్వం ఉంటే తీసివేయండి, అహంకారం తీసివేయండి, దుర్మార్గతనము ఉంటే తీసివేయండి ప్రభు. దౌర్జన్యపు స్థితి మాలో ఉండకూడదు డాడీ. కుటిలమైన మాటలు మేము ఆడుతూ ఉంటే మమ్మల్ని క్షమించండి డాడీ. క్షమించండి డాడీ. క్షమించండి డాడీ. అయ్యా మరి అంతేకాదు కానీ ప్రభు యేసయ్యా, ఇదిగొన్న తండ్రి నాయన నిజమైన జ్ఞానము, పైనుండి వచ్చి జ్ఞానము అయా పరిశుద్ధమైనది, పవిత్రమైనది ప్రభు. అది మాలో దయచేయండి. పవిత్రత, పరిశుద్ధత మాలో దయచేయండి డాడీ. పరిశుద్ధమైన క్రియలు మేము చేయుటకు కృప చూపించండి డాడీ. అయా సమాధానకరంగా ఉండటం, మృదువైన జీవితాన్ని జీవించడం అయా నా తండ్రి యేసు కనికరం కలిగిన జీవితం అయా నా తండ్రి మా పట్ల దయచేయండి. మంచి ఫలం, ఆత్మ ఫలం మేము కలిగి ఉండాలంటాం. సహాయం చేయండి. ఈ రాత్రి మమ్మల్ని దర్శించి మాతో మాట్లాడి నీ రక్తంతో కడిగి శుద్ధి చేసి నీ రాజ్యం వారసునిగా చేయండి. ప్రతి పాపం నుంచి, శాపం నుంచి విడుదల దయచేయండి. నీ రెక్కల నీళ్ళలో భద్రపరచు డాడీ. నాయన నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు కనుక మా పాపాలు నాయన క్షమించి నీ నామాన్ని మహింపరచుకోమని అడుగుతున్నాను. నీ చిత్తం జరిగించుకోమని అడుగుతున్నాను. ఈరోజు నాయన అయ్యా నా తండ్రి నిజమైన జ్ఞానం చేత మాకు నింపమని అడుగుతున్నాను డాడీ. నిజమైన జ్ఞానం చేత మాకు నింపండి నాయన. నీకు ఇష్టమైన జీవితం మాలో దయచేయండి. నీకు ఇష్టం లేనివన్నీ మాలో నుంచి తీసివేయండి. నీకు ఇష్టం ఉన్నవన్నీ స్వభావం మాలో పెట్టండి డాడీ. ఈ లైవ్ చూసిన వారిని విశేషంగా ఆశీర్వదించండి, అభిషేకించండి.
నాయన నీ జ్ఞానంతో వరకు నింపండి డాడీ. ఈ వాక్యం చూస్తున్న వారికి నీ జ్ఞానంతో నింపండి. ఇదిగో వారి కుటుంబాల్లో నాయన నీ జ్ఞానం నాయన దయచేయండి. ఇప్పుడే నీ జ్ఞానాత్మ వాళ్ళలోకి బయలువెలునుగాక. వారిపైకి వారి హృదయాల్లోకి ఇప్పుడే నీ జ్ఞాన ఆత్మ చేత నింపబడుదురుగాక యేసుక్రీస్తున్నాము. అస్వస్థ ఉన్నవారు ఇప్పుడే స్వస్థత వచ్చునుగాక యేసున్నాము. ఇప్పుడే స్వస్థత రిలీజ్ చేస్తున్నాం యేసున్నాము. ఆయన ఇప్పుడే డిక్లేర్ చేస్తున్నాను, స్వస్థత జరుగునుగాక వారి కుటుంబాల్లో, వారి జీవితాల్లో. ఇప్పుడే దురాత్మల చేత బాధింపబడుతున్న వారికి పరిపూర్ణ విడుదల జరుగునుగాక. చీకటి యేసు నామములో వదిలిపోమ్మని ఆజ్ఞాపిస్తుంది. దేవా మీకే స్తోత్రం. మా పట్ల మీ కృప చూపించి నీ నామాన్ని మహింపరచుకోండి నాయనా. మా జీవితంలో మీరు రమ్మని అయాన తండ్రి నాయనా, ఆయన నీకే స్తోత్రాలు. నీకే సకల మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటున్నాడు అయా. మా జీవితంలోకి రండి, నీ నామాన్ని మహింపరచుకొని నీ చిత్తం జరిగించుకోమని. సకల మహిమ ఘనత ప్రభావాలు నీకు మాత్రమే చెల్లించుకో. లైవ్ చూసిన ప్రతి బిడ్డను ఆశీర్వదించి మనం అభిషేకించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను మా యొక్క తండ్రి. ఆమేన్, ఆమేన్.